ఫిల్మీ ఫోకస్ FDFS రివ్యూ ఆఫ్ కింగ్డమ్. గౌతమ్ తెన్ననూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరో అనగానే ఈ సినిమా మీద మంచి అంచనాలు అయితే నెలకొన్నాయి. దట్టు ఒక స్పై థ్రిల్లర్ అని అనౌన్స్ చేయడం అనేది ముందు నుంచి కింగ్డమ్ మీద మంచి అంచనాలు అయితే నెలకొల్పింది. సినిమా స్టోరీ ఏంటి అనేది ఆల్రెడీ ట్రైలర్తో రివీల్ చేశారు. సో ఒక కానిస్టేబుల్ తన అన్నయ్యను వెతుక్కుంటూ శ్రీలంకకి ఒక స్పైగా వెళ్తాడనమాట. అక్కడ తనకు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి అనేది బేసిక్ ప్లాట్ లైన్. సో దీనికి అండర్లేయర్గా ఇంకొక స్టోరీ నడుస్తూ ఉంటుంది. అసలు కింగ్డమ్ అంటే ఏంటి అనే మెయిన్ థిమాటిక్ స్టోరీ ఒకటి ఉంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ ఎప్పట్లాగే చాలా రాకింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒక స్టాండర్డ్ టెంప్లెట్ ఫార్మాట్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇవ్వడానికి ట్రై చేశాడు విజయ్ దేవరకొండ. అంటే అతను కొంచెం లౌడ్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ కాకుండా మోస్ట్లీ బాడీ లాంగ్వేజ్తో స్పై అనగానే కొంచెం సెటిల్డ్ కైండ్ ఆఫ్ ఉంటుంది. సో ఆ సబ్టిల్నెస్ని ఇక్కడ తీసుకురావడానికి అయితే విజయ్ దేవరకొండ ట్రై చేశాడు. సో కొంతమేరకు అది సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. అండ్ విజయ్ తర్వాత ఇంకొక క్యాప్టివేటింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సత్యదేవ్. సో బేసిక్గా ఈ సినిమాకి సత్యదేవ్ మెయిన్ హీరో అన్నట్లుగా ఉంటుంది స్టోరీ. ఆ శివ అనే క్యారెక్టర్ యాక్చువల్గా సినిమాకి మొత్తానికి డ్రైవింగ్ ఫోర్స్ అనమాట. ఆ క్యారెక్టర్లో సత్యదేవ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అయితే వీళ్ళందరినీ కూడా కొంచెం డామినేట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు మలయాళ నటుడు వెంకటేష్. సో సినిమాలో కూడా అతని స్క్రీన్ ప్రెజెన్స్, అతని పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అతను ఓన్గా డబ్బింగ్ చెప్పుకోవడం అనేది కూడా షుడ్ బి అప్రిషియేటెడ్. అండ్ టెక్నికల్ తీసుకొస్తే అందర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మరోసారి హైలైట్ అయింది. స్పెసిఫిక్గా కింగ్డమ్ థీమ్ ఏదైతే ఉందో థిమాటిక్ మ్యూజిక్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాడు అనమాట. గౌతమ్ గురించి మాట్లాడుకోవాలి. సో బేసిక్గా గౌతమ్ సినిమా నుంచి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? బికాజ్ తన ప్రీవియస్ మళ్ళీరావా కానీ జెర్సీ సినిమాల ప్రభావం కావచ్చు, లేదంటే గౌతమ్ మైండ్ సెట్ని కొంచెం అర్థం చేసుకొని ఆస్వాదించే ప్రేక్షకులు కావచ్చు, అతని నుంచి ఎక్స్పెక్ట్ చేసే డ్రామా. సో మనం జెర్సీలో చూసుకున్న మళ్ళీరావాలో చూసుకున్న డ్రామా అనేది చాలా అద్భుతంగా పండుతుంది. బట్ కింగ్డమ్కి వచ్చేటప్పటికి ఆ డ్రామా మిస్ అయింది.